నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో గోపి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్లు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాపూరి శేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. श्री विष्णवे एकदैव यजमानायस्थेजो दधात् तद्धिप्रासो कन्यभोजाग्वागुंसंसदे नो यत्तरमं पदं वज्रकाय विद्महे कृष्णपुष्पाय धीमहि तन्नो धनीराय समर्पयामि सर्वोपचारपूजा श्रीनृसिंहाय मंगलम्। ओम नमो नमो भगवती जायमानां केतुर्षामे चक्रे
भागं देवेभ्यो विदधाज्यं ब्रह्मणास्यर्दीर्घमायुः शतमानं भवति शतायुत्पुरुषस्य तेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते సుధాకర్ आशास्तेयं यजमानोऽसौ दीर्घमायुराशास्ते दिव्यं धामाशास्ते विश्वम्भ्यमाशास्ते आशास्तेयं यजमानोऽसौ
अतिपुरुषाय नमः आज्ञभाग्य निवेदयामि अतिपुरुषाय नमः अतिपुरुषाय नमः आज्ञभाग्य निवेदयामि ब्रह्मभक्ता ददामि भवभक्ता ददामि आदित्यवदच्च पूर्णजायमान तक्षकर्णे ओम विष्णवे नमः पुरुषाय नमः सत्याय नमः अच्युताय नमः अनिरुद्धाय नमः ओम श्रीये नमः त्रिच्चे नमः पवित्रे नमः ओम सुदर्शनाय नमः ओम सरस्वत्याय नमः ओम अनपायिने नमः ओम विष्णवे श्रीये नमः ओम लक्ष्मीनाथस्वामिने नमः ओम नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि विष्णवे नमः ओम श्रीये नमः भगवत्स्वाम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम अपोज्योतिर् समितं ब्रह्मां भूर्भुवस्वरं तमेन भावो प्रिय नमः पलोपाराम निवेदयामि सुदर्शनाय नमः ओम पलोपाराम निवेदयामि तमेन भावो प्रिय नमः स्मेनान समस्वानः आद्रनारिकेल फलां निवेदयामि सुदर्शनाय नमः आद्रनारिकेल फलां निवेदयामि पानीयं समर्पयामि आचमनीयं समर्पयामि तमेन प्रिय नमः सर्वोपचारां समर्पयामि ओम तद्विष्णु
చేది నాన్న చూసుకుంటారు మనం అంటే పంపించండి
వడ్డించు వీళ్ళు కనపడరు మనకు. అదే మర్చిపో తీసుకోవచ్చు. ఓకే ఏంటన్నా ప్లేటుదా మామూలు ప్లేటుదా నీకు చాలా తెచ్చి పెట్టుకో ఇప్పుడే. ఓకే లోగో పట్టుకో, కెమెరా పట్టుకో, లోగో పట్టుకో, మనకి ఎట్లా నేను అమ్మాయి చెప్పమంటే తీసుకోవడం మళ్ళీ గమ్ముగా నడుస్తున్నా. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. శాసనసభ్యులు మా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హోమం సందర్భంగా గౌరవపాలెం సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చేసి స్థానికంగా ఉండే పెద్దలందరితో, మండలంలో ఉన్న నాయకులు, నియోజకవర్గ నాయకులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సోదరులు శ్రీధరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారిని అందరం కూడా దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా శ్రీధరెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత అత్యున్నత స్థాయిలో చూడాలని అందరం కోరుకుంటున్నాం. స్వామివారికి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే మాదేమీ ఒక పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా నాకు పూర్తిగా తెలుసు కాబట్టి మీ ద్వారా ప్రజలకు ఇంతకుముందు తెలుసున్నా మరొకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నా. చదువుకునే రోజుల నుంచి కూడా ఆనాటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల కోసం కానీ, అప్పట్లో ఉన్న ప్రజల కోసమో, కార్యకర్తల కోసమో ఈ నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు. మా తండ్రి గారు వేమిరెడ్డి గారు కానీ, అదేవిధంగా సరళమ్మ గారు కానీ చిన్నప్పటి నుంచి కూడా మనం చాలా చిన్న కుటుంబం, మనకెందుకు రాజకీయాలు, పెద్దవారు ఉన్నారు, బాగా చదువుకునే వ్యక్తి శ్రీధరెడ్డి, చాలా ఇంటెలిజెంట్. చాలా మార్లు ఆ సందర్భంగా వారు ఇంట్లో పలుమార్లు కూడా మాట్లాడుకోవడం నేను కూడా స్వయంగా చూశాను. అయితే అప్పట్లోనే చాలాసార్లు మా తల్లిదండ్రులకి నేను కూడా చెప్పడం జరిగింది, దాని గురించి పెద్ద బాధపడలేకుండామా, దేవుడు మనతో ఉన్నారు, ఏదో ఒక రోజు ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా అవుతాడు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారిని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం 1కి 3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయాభిక్షతో శాసనసభ్యులుగా అఖండ మెజారిటీ సాధించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలకు ఎంత చేసినా
తీర్చుకోవడం అనేది మా రుణం అని చాలా బాగా చెప్పాం. ఈ జన్మదిన సందర్భంగా కూడా మళ్ళా చెప్తున్నాం. అదేవిధంగా ఈ 3 సార్లు కూడా మొదటిసారి చాలా కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో మాకు అన్ని విధాలుగా అండగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, యువనేత నారా లోకేష్ గారికి కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, నెల్లూరు ముందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మరింత అత్యున్నత పని రావాలని ఆ భావాన్ని మేము కూడా కోరుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోరికది. అందరం కలిసికట్టుగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు గుడిలో కానీ, అదేవిధంగా చర్చిల్లో, దర్గాల్లో అన్నింటిలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని, రాజకీయంగా మరింత ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున సోదరుడుగా ఎందుకంటే ఈరోజు ఆయన సోదరుడుగా నాకు ఉండడం కూడా చాలా గర్వకారణం. ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగువారు ఎక్కడున్నా కానీ కోటమిరెడ్డి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. ఈ జిల్లాలో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్న జిల్లాలో ఎమ్మెల్యేగా 1-3 సార్లు గెలవడమే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలాగా ఎమ్మెల్యేలాగా ఉండాలా అని తెలుగువారు అనుకున్నందుకు ఆయన సోదరుడుగా ఉండడం కూడా నాకు గర్వకారణం అని తెలియజేస్తూ, ఇదేమైనా మీ అందరి దీవెనలు ఇదే విధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉండాలని ప్రతి ఒక్కరు